బ్రేకింగ్ న్యూస్ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో హైకోర్టు సిట్ అధికారులకు ఊరట లభించింది. సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో నాగరాజు రిమాండ్ ఖైదీగా ఉండగా కేసు విచారణ నిమిత్తం సిట్ అధికారులు నాగరాజును కస్టడీకి ఇవ్వాలని కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కింది కోర్టు జైలులోని నాగరాజును విచారించాలని ఆదేశించింది. అయితే కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇస్తే సాయికృష్ణ మృతదేహం అదృశ్యం వ్యవహారంలో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేయగా సిట్ వాదనను ఏకీభవించిన హైకోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కు సిఐ నాగరాజును తీసుకువెళ్లే అవకాశం ఉంది. రైట్ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో హైకోర్టులో సిట్ అధికారులకు ఊరట లభించింది. సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాగరాజు రిమాండ్ ఖైదీగా ఉండగా కేసు విచారణ నిమిత్తం సిట్ అధికారులు నాగరాజును కస్టడీకి ఇవ్వాలని కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కింది కోర్టు జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశించింది. అయితే కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇస్తే సాయికృష్ణ మృతదేహం అదృశ్యం వ్యవహారంలో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేయగా సిట్ వాదనను ఏకీభవించిన హైకోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కు సిఐ నాగరాజును తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ కస్టోడియల్ డెత్ కేసులో హైకోర్టులో సిట్కి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లోని సిఐ నాగరాజును విచారించేందుకు కోర్టు అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సిఐ నాగరాజును సీన్ రీకన్స్ట్రక్షన్ కి అధికారులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు సాయికృష్ణ మృతదేహం ఎక్కడ ఖననం చేశారు? పోలీస్ స్టేషన్లోనా లేక శ్మశాన వాటికలోనా? ఎందుకంటే సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన కొన్ని కాలిపోయిన ఎముకల్ని పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై గుర్తించినట్లుగా, బూడిద ఆనవాళ్లు కూడా రక్తపు మరకలు కూడా ఉన్నట్లుగా మొన్న ఈ మధ్య మనకి వార్తలైతే వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో అసలు సాయికృష్ణ మృతదేహం ఏమైంది? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా రామకృష్ణ? దేవి, విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సస్పెండ్ అయిన సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు రాష్ట్ర హైకోర్టు సిట్ అధికారులకు అనుమతి ఇచ్చింది. దీంతో కేసు దర్యాప్తు మరింత వేగం పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు ఆయన్ను
లోకి ఇవ్వాలని సిట్ అధికారులు సమేత కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి కోర్టు నాగరాజును జైలు నుంచి బయటకు ఇవ్వాల్సిన అవసరం లేదని కింది స్థాయి కోర్టు భావించింది. జైల్లోనే విచారణ నిర్వహించాలని సిట్ కు సూచించింది. అయితే జైల్లో విచారణ చేస్తే కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు సేకరించడం కష్టమవుతుందని సిట్ అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సాయికృష్ణ మృతదేహాన్ని తరలించినటువంటి తీరు, ఆధారాలను మాయం చేసిన విధానం, ఘటన జరిగిన ప్రాంతాల వివరాలు తెలుసుకోవాలంటే నాగరాజును ప్రత్యక్షంగా సంఘటనా స్థలానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ తరపున న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇంకా అనేక కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని కూడా తెలిపారు. కస్టడీ విచారణ ద్వారా సాయికృష్ణ మృతదేహం అదృశ్యమైనటువంటి వ్యవహారం, ఘటన జరిగినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇతర వ్యక్తుల పాత్ర వంటి అంశాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు. సిట్ వాదనలు పరిశీలించినటువంటి హైకోర్టు దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వటం జరిగింది. దీంతో సిట్ అధికారులు త్వరలోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చట్టపరమైనటువంటి ప్రక్రియ పూర్తి చేసి నాగరాజును తమ కస్టడీలోకి తీసుకోబోతా ఉన్నారు. కస్టడీ తర్వాత నాగరాజును సంఘటనా స్థలాలకు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సాయికృష్ణని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, మృతదేహాన్ని ఎలా తరలించారు, ఎవరు సహకరించారు వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో కేసులో మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. పోలీస్ కస్టడీలో జరిగినటువంటి మరణం, ఆ తర్వాత ఆ మృతదేహం అదృశ్యమైనటువంటి వ్యవహారం ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతితోటి కస్టడీ విచారణ కేసు దర్యాప్తులో ఒక కీలక మలుపుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిట్ అధికారులు సేకరించే కొత్త ఆధారాలు, వెలుగులోకి వచ్చే వివరాలు, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.